అన్నయ్య. అసలే నేను ఇచ్చిన ఫోన్ నెంబర్కి సంబంధించి వివరాలు ఏమైనా తెలిసాయా? ఏం ఇరకలేదమ్మా. ఫోన్ ఏమో బంద్ చేసిర్రు. ఒక దోస్తుగాని పట్టుకుని దాని పేరు అడ్రస్ ఇంకేదైనా దొరుకుతుందేమో అని కూడా ప్రయత్నం చేసిన. ఏమి ఎరుకు కాకుండా బిల్కుల్ జాగ్రత్త పడిర్రాళ్ళు. వాళ్ళెవరో కానీ వాళ్ళ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. నేను ఫోన్ లిఫ్ట్ చేశానన్న అనుమానం రాగానే డీటెయిల్స్ తెలియకుండా అలర్ట్ అయిపోయారు. అవుసలే మస్తు హుషారున్నారు. అవును, ఇంతకీ ఎవరై ఉంటారు చెల్లె? నా గెస్ కరెక్ట్ అయితే ఈ మంజులను ఆడించి రింగ్ మాస్టర్ అయి ఉండాలి. ఏందో చెల్లె, నాకైతే మస్తు గందరగోళంగా ఉన్నది. పని మనిషి అయిన వెంకట సుబ్బలక్ష్మి మంజులాని ఇక్కడికి వచ్చుడైంది. అంతకంటే ముందుగాల ఈ శంకర్ బాబు వాళ్ళు చెల్లెని ఈ పొట్టిదాన్ని ఇక్కడికి తెచ్చుడైంది. అరే పెళ్ళమే అని రామరాజు బాబు ఒప్పుకొని ఈ ఇంట్లో పెట్టుడైంది. ఏందో చెల్లె, ఫస్ట్ టైం రమ్మీ నేర్చుకున్నంత గందరగోళంగా ఉంది నా పరిస్థితి. నాకు కూడా అలాగే ఉందన్నయ్య. ఏం చెల్లె, నీకు రమ్మీ వచ్చా? అన్నయ్య సరే సరే చెల్లె, నువ్వు చెప్పు. ఆలోచిస్తే ప్రతి విషయం అనుమానం రేకెత్తిస్తుంది. అది మాత్రమే కాదు, నన్ను చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ కూడా తనని గుర్తుపట్టి పలకరించాడు. దీని అసలు పేరు వెంకట సుబ్బలక్ష్మి కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారం దీని చరిత్ర ఆ డాక్టర్కి కూడా తెలుసు. తెర వెనక దీంతో ఎవరో నాటకం ఆడిస్తున్నారు. దానికి కారణం ఏంటి, అందుకు నా భర్త ఎందుకు సరెండర్ అయి సైలెంట్గా ఉన్నారనేది $1000 ప్రశ్న. ఇగో చెల్లె, ఎక్కువ రోజులు దీన్ని ఇంట్లోనే ఉంచితే ఇంకా గలీజ్ పనులు చేసి అందరినీ పరేషాన్ చేస్తుంది. తొందరగా దాన్ని బయటికి బగాయిస్తే అందరం ఖుషిగా ఉండదు చెల్లె. అవునన్నయ్య, వీలైనంత త్వరగా దానికి ఉద్వాసన పలకాలి. అబ్బబ్బబ్బా, అదేదో తెలుగులో చెప్పు చెల్లె. నేను చెప్పింది తెలుగులోనే. గట్లనా? గట్లనే అయితే మనం గాజులు పువ్వులు ఇచ్చినా శ్రవణ్ వాళ్లలో ఏ చలనం ఉన్నట్టు లేదు. ఆ నంగనాచి విషయంలో ఇప్పటికైనా వీళ్ళు ఏదో ఒక స్టెప్ తీసుకుంటారన్న నమ్మకం నీకుందా దాక్షాయిని? ఈసారి గట్టిగానే దానికి రిటార్ట్ ఇస్తారు అనిపిస్తోంది సరస్వతి. ఎందుకంటే మనం చేతగాని వాళ్ళని జమ్మ కట్టడంతో మన వాళ్ళు రగిలిపోతూ ఉంటారు. ఏమో దాక్షాయిని, మనం రెచ్చగొడితే కోపంతో రగిలిపోతారు. వాళ్ళ పెద్దనే కనపడగానే నీళ్లు చల్లినట్టు చల్లబడిపోతారు. దాన్ని బయటికి పంపించడం వీళ్ళ వల్ల కాదనిపిస్తోంది. బాగా గెస్ చేసా సరస్వతి. నువ్వెందుకు వచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. నేను చెప్పాల్సింది చెప్పాక ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నేను ఇంట్లో బాగా వేశాక నన్ను బయటికి పంపించడం అంత ఈజీ కాదు. మీరెంత రెచ్చగొట్టినా ఈ ఇంట్లో ఉన్న మగవాళ్ళ వల్ల కాదు, మీ వల్ల కాదు, ఎవ్వరి వల్ల కాదు. అవునవును, మా పెద్ద బావగారినే బుట్టలో వేసుకున్నావు కదా, ఆ మాత్రం పొగరుంటుందిలే. పొగరు మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో పెత్తనం కూడా నాదే ఉంటుంది. మీ సీతక్క అడుగులకి మడుగులొత్తడం మానేసి నాకు గొడుగు పట్టండి. మీకిక్కడ ఏ లోటు ఉండదు. ఏయ్, ఇలాగే మిడిసిపడుతు. ఇంట్లో మాత్రమే కాదు, మా బావగారి పక్కన నీ చోటు కూడా గల్లంతయ్యే రోజు తొందరలోనే ఉంది. చెప్పానుగా, అది ఎవరి వల్ల కాదని. ఉదయం శ్రవణ్ నాణీలకు గాజులు పూలు ఇచ్చి వాళ్ళ చేవ చచ్చిన తనని గుర్తు చేసి మంచి పనే చేశారు. నా విషయంలో వాళ్ళకదే కరెక్టు. నన్ను బయటికి పంపడం కాదు కదా, అంగుళం కూడా కదపలేరు. నీ దుర్మార్గాలు ఎక్కువ రోజులు కుదరవు. నీ ఆటలు సీతక్క దగ్గర సాగవు. అబ్బబ్బబ్బబ్బా, ఈ సినిమా డైలాగ్లు ఆపండి అమ్మోయ్. మీకు చేతనైంది చేసుకోండి. మేము చేతకాని వాళ్ళమ్మా, నిన్ను ఏం చేయలేమనుకుంటున్నావా? మేమేంటో చూపిస్తాం నీకు. ఈ ఇంట్లో ఉండడానికి భయపడేలా చేస్తాం నిన్ను. వస్తానోయ్, బాయ్, గుడ్ నైట్.
బావగారు సపోర్ట్ గా ఉన్నారన్న ధైర్యంతో ఎలా మాట్లాడుతుందో చూసావా దాక్షాయిని? దీని గర్వం అడగాలంటే ముందు బావగారికి ఇదెంత కంత్రిదో అర్థమయ్యేలా చేయాలి. ఏడ్చినట్టే ఉంది. అంత ఆలోచన ఆయనకే ఉంటే పరిస్థితులు ఇంత దాకా ఎందుకు వస్తాయి దాక్షాయిని? అది కరెక్టేలే. మరి దీనికి చెక్ ఎలా పెట్టడం? ఏయ్! మనం బిల్కుల్ రా. నేను పోసుకుంటాను. Cheers. చాలా అవమానంగా ఉంది. ఇగో పైసలు లేక చీప్ లిక్కర్ తెచ్చానుకున్నావా ఏంది? జబర్దస్త్ మంది తెచ్చిన బావా. అది కాదు, మా చిన్నొదిన సరస్వతి గాజులు ఇవ్వడం మాకు చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఆ మంజుల్ని బగాయించాడు దాకా మన ఇంటి ఆడవాళ్ళు వదిలేలా లేరు. అరే ఏడుగున బులి బావా, నువ్వు లేవని మేమే షురూ చేసినాం. ఉండు నీకు పోస్తా. ఏంటి? బులి బావా. నాని 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 నాని, ఏంటి అలా తాగేశావు? అరే బులి బావా, మాకు కూడా ఉంచుకున్న అంత తాగేసినవే నువ్వు. ఏంటి అలా తాగేశావు? గ్లాస్లో పోసుకుని తాగొచ్చు కదా. శ్రవణన్నయ్య, ఆ మంజులు చాలా ఓవర్ చేస్తుంది. అన్నయ్య అండ చూసుకుని అది రెచ్చిపోతుంది. గా ముచ్చట మాకు మందు లేకుండా బాటిల్ మొత్తం ఖతం చేసి చెప్పాలనా ఏంది? గదందరికి ఎరికైన ముచ్చటే కదా. అది కాదు, మనం మగాళ్ళం కాదని దద్దమ్మలం అని అది పెద్ద ఓ బీరాలు పోతుంది. దాన్ని ఇంటి నుంచి అంగుళం కూడా కదిలించలేమని గొప్పలు కొడుతుంది. అవునరా, దానికి చరమగీతం పాడకపోతే మన ఇంట్లో కూడా మనం చవటల్లానే మిగిలిపోతాం. పదని ఎప్పుడే తెలుద్దాం. అరే నాని, ఇప్పుడు కాదురా, అసలే నువ్వు ఫుల్ బాటిల్ తాగేశావు. రేపు చూద్దాం, వెళ్ళి పడుకోరా. దాని మాటలకి మందు కూడా ఎక్కట్లేదు అన్నయ్య. నీకు మత్తె కది, మాకు ఇటలో మందు దొరకదు. భలే చేసి జాగ్రత్త. రేయ్. చూడు ఎంతున్నది. ఉదయం శ్రవణ్ నానిలకు గాజుల పూలు వచ్చి వాళ్ళ చేవ చచ్చిన తనని గుర్తు చేసి మంచి పనే చేశారు. నా విషయంలో వాళ్ళకదే కరెక్టు. నన్ను బయటికి పంపడం కాదు కదా, అంగుళం కూడా కదపలేరు. మంజులో నిన్ను నిన్ను బతకనివ్వనే, చంపేస్తా. నాని, ఆగే. ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను బతకనివ్వనే, నిన్ను నిన్ను బతకనివ్వను. నాని, జానీ, ఆగవే. సీతక్క, 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 జానీ, యానీ. ఆగవే, నిన్ను వదిలిపెట్టను ఈరోజు. ఈరోజు నువ్వు నా చేతులు అయిపోయావే, నిన్ను చంపేస్తా. ఇదిగో నాని, నేను నీకు వదినవుతాను. వదినంటే తల్లితో సమానం. తల్లి చంపడం పాపం. నువ్వు మాకు వదిలిపెట్టే, నువ్వు మా పాలిట రాక్షసివే. సీత వదిలే మా దేవత. ప్లీజ్ నాని, చంపదు. నిన్ను చంపితే దరిద్రం వదిలిపోతుంది. ఆగవే. నాని వద్దు. ఆగవే, చంపేస్తా నిన్ను. నాని, ఆగవే. నాని, నువ్వు ఉండదు. నాని ఆగు. దాన్ని ఏం చేస్తున్నావు నాని? నాని, ఏం చేస్తున్నావు? వదలండి వదిన. ఈ రోజు నేను చంపేస్తే కానీ మన కుటుంబం శని వదలదు. వదలదున నాని, ఎందుకు ఇలా చేస్తున్నావు? వదిన, మీరే కదా నన్ను అవమానించింది, గాజులు ఇచ్చింది. అందుకే దాన్ని చంపాలని డిసైడ్ అయిపోయా.
నాని 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 నా మాట నాని ఆగు నాని నాని బయటికి రావే రా. నాని నాని అయ్యో, నాని ఆగు. నాని నాని చెప్పిన మాట విను నాని ఏయ్, వదలండి నా వదలండి మాట విను, వదిలే, నాని, ఈ నా రోజు మాట నేను విను. చంపొద్దు, నేను నిద్రపోను. నాని, చెప్పేది ఈ రోజు విను. అయిపోయావు నువ్వు. నాని, ఏయ్, వదలండి. ఏయ్, నాని, నాని ఆగు. ఆగనన్నయ్య ఆగరా నాని ఏరా తాగావా అవునన్నయ్య తాగాను ఈరోజు దీనంతా చూడాలనే తాగాను నాని రేయ్ పిచ్చి వేషాలు లేకుండా కత్తి పక్కన పడి పిచ్చి వేషాలు ఇస్తుంది నేను కాదన్నయ్య ఇది పిచ్చిగా ప్రవర్తిస్తుంది నీ రెండో భార్య ఆమెను వెనకేసుకొచ్చి నన్ను అంటావేంటి నాని ఏంటి అరుస్తున్నావు నీ అండ చూసుకుని అది రెచ్చిపోతుంది నాని దాన్ని చంపితే కానీ మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోదన్నయ్య నువ్వు తప్పుకో నాని, నాని, రేయ్, నాని. నాని రేయ్ చంపి జైలుకి వెళ్తావా అవునన్నయ్య వెళ్తాను మా వదిలి కోసం ఎక్కడికైనా వెళ్తాను నీ రెండో పిల్లలు బతుకుండడానికి వీల్లేదు చిన్నది నీ దొంగన్నప్పుడు నువ్వు కొట్టుంటే బాగుండేది మారుతిని కొట్టినప్పుడు నువ్వు మందలిచ్చుంటే బాగుండేది ఎందుకన్నయ్య ఎందుకు దాని ముందు నోరు మూసుకొని ఉన్నావు అందుకే నేను చెప్పేస్తాను నాని 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 తాగిన మైకల్లో ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? మీ అన్నయ్య మాటని ఎదిరించి మంజులని చంపి ఇంటి పరువు తీద్దామనుకుంటున్నావా? పో లోపలికి. ఇలాంటి దాన్ని వదలకూడదు నాని, చంపేయాలి నాని, నాని. చంపేస్తాను నాని ఆగు. ఉండదు దాన్ని చంపేస్తా నాని తీసుకెళ్ళు. నాని, వెళ్దాం పద. పద, నాని, వెళ్దాం పద. శ్రవణ్ తన లోపలికి నాని, తీసుకెళ్ళు. దాన్ని వదలకూడదు వదినా నన్ను చంపేయాలి రేయ్, పదరా. నాని 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 నా- నాని గొంతు పోయేలా పిలుస్తుంటే పలకవేంటి? ఇదిగో కాఫీ తాగు. నాకేం వద్దు హ్మ్. పొద్దున్నే కాఫీ కడుపులో పడకపోతే గొడవ చేస్తావు. మరి ఇప్పుడు వద్దంటున్నావేంటి? తాగు. వద్దొదినా రాత్రి నిన్ను కొట్టానని ఈ వదిన మీద కోపం వచ్చిందా? కోపం నీ మీద కాదు వదినా దాని మీద అడ్డొచ్చిన అన్నయ్య మీద ఏంటి నాని ఈ ఆవేశం? అసలు రాత్రి నువ్వేం చేసావో నీకు జ్ఞాపకం ఉందా? దాన్ని చంపుదాం అనుకున్నాను వదినా అన్నయ్య ఆపకపోతే రాత్రి దానికి చివరి రాత్రి అయ్యేది చాలే నాని. తాగిన మైకంలో నువ్వు అలాంటి పని చేస్తుంటే ఎంత దారుణం జరిగిపోయేది. అసలు నీ భవిష్యత్ ఏమయ్యేది? నేనేమైనా పర్వాలేదు వదినా అది మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అదే వద్దంటున్నాను. రాత్రి నువ్వు దాన్ని చంపడానికి ప్రయత్నం చేయడమే కాదు, మీ పెద్దన్నయ్యని ఎదిరించి మాట్లాడావు, నోటుకొచ్చినట్టు మాట్లాడావు. తప్పేముంది వదినా? అన్నయ్య ఏమైనా సరైన పనులు చేస్తున్నాడా నోరు మూసుకుని ఉండడానికి? మంజులకి సపోర్ట్ చేస్తున్నాడు, అది ఎంతవరకు కరెక్ట్ వదినా? శ్రవణ్, మీ అన్నయ్యని ఏమన్నంటే నేను అస్సలు ఊరుకోను. ఆయన అనడం మాకేమైనా సరదానా వదినా? నీకు అన్యాయం జరుగుతుంటే సహించలేకపోతున్నాం. నువ్వు బాగుండడానికి మా అన్నయ్యని కాదు వదినా, దేవుణ్ణైనా ఎదిరిస్తాం, ఎంతకైనా తెగిస్తాం. ఇదంతా మీ తప్పు కాదు శ్రవణ్, తాగిన మందు తప్పు. అసలు మిమ్మల్ని మందు తాగించింది ఎవరు? నాని చెప్పు. డైమండ్ రాజు అనుకున్నాను. ఏడా మనిషి? అరే ఇది మరీ మంచి విషయంలే. నేనేదో 2 పెగులు దాతం తెచ్చుకుంటే నాని బావ ఫుల్ బాటిల్ లేపేసి చుక్క మందు లేకుండా చేసిండు. అన్నయ్య, నీ వల్ల నా మరుదులు చెడిపోతున్నారు. వామ్మో చెల్లే,
మీ మరుదులకెళ్ళి నేను పాడవకుంటే చాలు. అరే నేను ఒక గ్లాస్ తాగేలోపు మీ మరుదులు 2 గ్లాసులు లేపుతుర్రు. వదినా. ఆహా. చాలండి, ఈసారి మందు తాగితే మీ సంగతి చెప్తాను. చెల్లె నువ్వు ఇంత మర్యాదగా చెప్పినాక రెండోసారి ఎట్లా తాగుతాం చెప్పు. తాగు ఏం బావా ఇంక తాగు. నాని, నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకో. మీరు నాకు సపోర్ట్గా ఉండగా నా జీవితానికి ఎలాంటి అన్యాయం జరగదు. ఆ మంజులని ఎలాగైనా సరే పంపించేద్దాం. కొంచెం ఓర్పుతో ఉండండి. ఏంటన్నయ్యా? ఏం లేదు. బాగా తలనొప్పి వస్తుంది. టీ పెట్టించుకోవాలి. ఎవరికి చెప్పాలి? చిట్టి చిట్టి, వస్తున్నా. నువ్వా పిలిచింది? ఎవరనుకున్నావు? మా ముగ్గురు అక్కలో ఎవరో పిలిచిండ్రు అనుకున్నా. నేను నీకు అక్కని కాదా? నువ్వు నాకక్క వెట్లయితావు. మరేమవుతాను? ఎత్తి కింద ఎత్తేస్తే 2 చెక్కలైతావు. ఈ ఇంటి కోడలతో మర్యాద లేకుండా ఇలా నేనా మాట్లాడేది? ఓయ్, నువ్వు ఈ ఇంటి కోడలువేంది? నీకిజ్జతిచ్చుడేంది? మజాక్ చేస్తున్నావా? నేను రామరాజు గారి 2వ భార్యని. సీతక్కనే రామరాజు గారి పెళ్ళ. నిన్ను పెళ్ళవనరు, ఇంకేదో అంటారు. ఎంత పొగరే నీకు? ఓయ్, వేగి అన్నవంటే ఉరికిచ్చి కొడతా. కరీంనగర్ చిట్టీడా నకరాలు చేస్తే తోడుకలు తీస్తా బిడ్డ. నన్నే అంత మాట అంటావా? నువ్వేమైనా పైకెళ్ళి ఊడిపడ్డవా ఏంది? రాత్రి మా బుజ్జోడికి చిక్కలేదు గాని లేకుంటే నువ్వు చచ్చి ఈ ఆటికి 2 దినములు అయ్యుండేది. బుజ్జోడా? ఆడెవడు? మా నాని బావ. రాత్రి సంపనీకొస్తే తప్పించుకున్నావు. నానికి నీకేంటి సంబంధం? అన్ని నీకు చెప్పాలనా? ఇగో, నువ్వు ఈ ఇంట్లో ఎవరితోనైనా గడబడి పెట్టుకో. నా దిక్కెళ్ళి వంకరగా చూసినా గుడ్లు పీకేస్తా. ఎరికేందా? చిట్టి చాలా ఓవర్ చేస్తుంది. ముందు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హలో సీతమ్మ గారు, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ అంటే? మీకు ఫీవర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని. చెప్పండి డాక్టర్. మీరు ఒకసారి వెంటనే నన్ను కలవండి సీత గారు. మీ ఇంట్లో మంజుల పేరుతో ఉంటున్న ఆ అమ్మాయి పూర్తి వివరాలు చెప్తాను. ఎందుకు రామరాజు గారు భార్యగా వచ్చిందో, ఎవరి కోసం నాటకాలు ఆడుతుందో కూడా వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. త్వరగా రండి. రాజన్నయ్య, చెప్పు చెల్లె. అన్నయ్య, డాక్టర్ గారు ఇప్పుడు ఫోన్ చేసి మనల్ని కలవమన్నారు. ఆ మంజుల చరిత్ర చెప్తారంట. అబ్బా, ఆ డాక్టర్ ఇప్పుడు లైన్లోకి వచ్చేటట్టు చెల్లెమ్మా. పదపోదాం. ఒక్క నిమిషం అన్నయ్య. మారుతి అమ్మగారు, మేము ఇప్పుడే వస్తాం, నువ్వు వంట చేస్తూ ఉండు. రా చెల్లె. సీత, ఎక్కడికి బయలుదేరావు సీత? చిన్న పనుండి బయటికి వెళ్తున్నామండి. అది చెప్పడానికి అంత ఆలోచిస్తావేంటి సీత? తోడుగా నేను రానా? ఎందుకండి, నేను వెళ్ళేది రాజన్నయ్య పని మీదే. వెంటనే వచ్చేస్తాం. అవు బావా, అవు నా పని మీదే. ఏదైనా ప్రాబ్లమా సీత? నీలో ఎందుకు ఆ కంగారు కనిపిస్తోంది? చచ్చా, అలాంటిదేం లేదండి.
సరే జాగ్రత్తగా వెళ్ళరండి, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. అలాగేనండి, రా అన్నయ్య. సీత, నాకు సంబంధించిన ఆధారాలు దొరుకుతాయని నేనెవరో తెలుస్తుందని బయలుదేరావా? అవి తెలియవు సరికదా. మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి చేరతావో లేదో. బహుశా నేను నిన్ను చూసి చివరి చూపు ఇదేనేమో.